గైస్ ఆఫ్టర్ లెజిట్ 6 to 7 months మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా. మీకు ఇది క్వాలిటీ అటు ఇటు కావచ్చు, నా ఫోన్లో స్టోరేజ్ లేదు, ఉత్తగా ఉంది స్టోరేజ్ లేదు. సో ఇది OnePlus ఫోన్లో చేస్తున్నా. నేను క్యాబ్ డ్రైవర్ అనుకుంటుంది, నీ అమ్మ వెళ్తారా అని అడుగుతుంది. ఏమైందంటే ఇవాళ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ అప్పుడెప్పుడో నేను 2 years బ్యాక్ ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ అని చేసిన. ఇప్పుడు ఇది లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. ఏం చేయాలో తెలియదు, జనాలు నన్ను వింత చూస్తున్నారు రోడ్ మీద. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన. మా ఫ్రెండ్ని ఇప్పుడే పికప్ చేసుకున్నా. ఇంకా స్టార్ట్ అవుతాం కాలేజ్కి. ఆల్రెడీ టైమ్ ఈజ్ 10:05. ఇవాళ డేట్ 7th April 2025. సో ఇక పోదాం. ఇదే కార్లో అప్పట్లో మా అన్న తీసుకోవచ్చున్నా నన్ను, ఇప్పుడు ఇదే కార్లో నేను నడిపించుకుంటూ పోతున్నా. ఓకే సోదొద్దు, పోదాం, బాయ్. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడ కాలేజ్ దగ్గర ఇది ఒక ఫేమస్ జిరాక్స్ షాప్. ఫేమస్ అంటే షాప్ పేరు ఫేమస్ కాదు, నార్మల్గా బిట్టీలు అన్నిటికీ ఇది చాలా ఫేమస్. హాల్ టికెట్స్ ఏమున్నా నేనే జిరాక్స్ తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగినామంటే, మా ఫ్రెండ్ ఇప్పుడు మార్కర్లు కావాలి కదా సిగ్నేచర్ డే అన్నప్పుడు మార్కర్ కొన్నికి పోయింది. ఇవాళ యాక్చువల్గా కాలేజ్ లేదు, అయినా మేము సిగ్నేచర్ డే పెట్టుకున్నాము. అటెండెన్స్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది, అయినా స్టైల్గా పెట్టుకున్నాం. వచ్చేసింది, మార్కర్ తీసుకొని వచ్చింది గైస్. ఎస్ గైస్, టీషర్ట్ ప్యాకేజ్ సిగ్నేచర్ కోసం పోయినాక చూపిస్తా. వచ్చేసాం గైస్, చూపి గీతం కాలేజ్ వచ్చేసాం. మీ అమ్మ ఎట్లా చూపించాలి, మ్యాకం పెట్టవే, పాజ్ చేయి. కాలేజ్ వచ్చేసాం. అయితే రీచ్ అయిపోయాం. మాకు క్లాస్ వాళ్ళు అయితే ఏం సపోర్ట్ చేస్తలేరంట. మరి ఏందో గైస్, సీ హియర్, నా ఫోన్ క్లారిటీ బాగాలేదు గైస్. ఇది ఎందుకంటే ఇది OnePlus, నా దాంట్లో అది లేదు, స్టోరేజ్ లేదు. కపుల్స్ తిరుగుతున్నారు మొత్తం. ఇవి 3 సంవత్సరాలు ఇక వీళ్ళని చూసే బతికిన గైస్. నేనైతే ఒంటరి పక్షిలా తిరిగాను. ఇప్పుడే కాలేజ్కి అయితే వచ్చినాం. ఆడ బ్యాక్ సైడ్ ఇక్కడైతే కార్ పార్క్ చేసినాం. ఇక పోతున్నాం. ఎందుకు వెళ్తున్నాం? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఆ సిగ్నేచర్ డే అని చెప్పేసి వచ్చినాం, కానీ ఏం చేస్తున్నాం? తినడానికి వెళ్తున్నాం. చూద్దాం, ఇంకా చూద్దాం. మేమైతే ఈ 3 years కాలేజ్ లైఫ్లో ఏం చేసినామంటే కొట్లాటలు, పంచాయతీలు అన్నీ అవే గైస్. ఇది ఎవ్వరు లేరు కాబట్టి బ్లాగ్ చేస్తున్నాను నేను. ఇగో నా ముందు ఒక కార్ అయితే తీస్తుండే, ఆయన నన్ను ఇంత చూస్తున్నాడు. ఓకే బాయ్. ఇగో ఇదే కాలేజ్లో అప్పుడు ఫస్ట్ డేలో ఫుల్ భయంతో వచ్చిన. బ్యాగ్ లేదు, ఏమి లేదు, వాటర్ బాటిల్, ఫోన్తో వస్తున్నా. చేంజ్డ్ గైస్, దిస్ ఇస్ అవర్ ఫేవరెట్. చాలా మెమొరీస్ ఉన్నాయి గైస్. చాలా అంటే సెక్యూరిటీ ఆఫీస్లో చాలా మెమొరీస్. గుర్తు పట్టేసాను సీదా. అట్లాంటి మంచి ఫేసెస్ అనమాట. ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఫ్యాకల్టీకి మాత్రం పక్కా గుర్తుంటాం. అట్లాంటి పనులు చేసాం గైస్. మా క్లాస్ వాళ్ళు చూస్తుంటే ఇఫ్ యు నో ఎగ్జాక్ట్లీ అంతే. ఇక నన్ను అయితే జనాలు వింత చూస్తున్నారు. సో ఐ విల్ స్టాప్. వచ్చినాం గైస్. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మా ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్ తింటున్నాడంట గైస్, చూపించదంట. ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. నాకు రవ్వ దోశ బాగాలేదంట, ఆయన కూడా నేను రవ్వ దోశనే తీసుకుంటాను. తిన్నాక ఫీల్ అవుతుంది గైస్, ఎందుకు తీసుకున్నాను. పూరి ఉంటే పూరి వద్దులే, పూరి ఏం బాగుండదు ఇక. ఓకేలే. చిన్న గిర్ర యాక్చువల్గా మేము ఈ క్యాంటీన్లో తిన్నాం గైస్. వేరేది నా క్యాంటీన్, దాంట్లో దోశ. నేను వచ్చేదే దోశ తింటాను గైస్ కాలేజ్కి. ఇప్పుడు ఈ క్యాంటీన్లో తింటున్నాయి. ఇంకా రవ్వ దోశ ఆల్రెడీ మా ఫ్రెండ్ బాగాలేదని చెప్పింది, ఆయన కూడా తింటున్నా. గురించి ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తాను నేను? చెప్పు నేను
పోనీ చెప్పు ఇక్కడ దగ్గర రా కొంచెం. కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నావు, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? గైస్ అద్భుతమైన సంఘటన ఏంటంటే ఇంతకుముందు స్టైల్గా మార్కర్లు కొన్నమాడు ఆపి ఏం చేసింది అనుకుంటున్నావు? మార్కర్లు అవన్నీ కార్లో మర్చిపోయింది గైస్. వచ్చి ఇప్పుడు అజ్జా మార్కర్లు ఏవి అన్నది. మొత్తం ఈ బ్యాగ్లో వెతికింది, లేవు. ఇప్పుడు నవ్వుతుంది. క్లాస్కి పోతున్నాం, మా బ్లాక్ వచ్చేసాం. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోవడమే. అందరు వెళ్ళిపోయారంట. సిఆర్ వాళ్ళు వేణుకి కప్పు తెమ్మన్నారు, ఫింగర్ ప్రింట్లు పెట్టమని చెప్పేసి. నేను అడిగినది గాయత్రి అని మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుంది గైస్. ఇష్టం, నేను ఇదే పెడతా. నేను అయితే కప్ అడిగింది నేను పోయి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ ముందు పాయింట్స్ కొట్టేయడానికంట చెప్పి మేము తీసుకున్నాం. నేనే ఇస్తా. క్లాస్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నాను గైస్. గుంజుకొని తీసుకొని కాదు. అగో ఇది నా టీ షర్ట్ చూడండి గైస్, బ్యాక్ సైడ్. ఆల్రెడీ రాసేసారు. నా ఫ్రెండ్ ముక్కులు రాస్తున్నాడు. ఇంకో మా క్లాస్ కలకలలాడిపోతుంది. ఏమో రాస్తున్నాడు అని అడిగి మరీ రాస్తున్నాడు. ఏంటది? ఆల్వేస్ గైస్ అందరూ అయితే రాస్తున్నారు గైస్. వేణుబాయ్ ఆడ రాస్తున్నాడు. సంగారెడ్డి बोलते हैं आता అజయ్ గాయస్ ఇతను అన్ని టీ షర్ట్ ప్యాంట్ రాస్తున్నాడు. చెప్పండి. నీకు లేదు. హాయ్ చెప్పు. ఆడున్నారు ఇంకా తెలియదు గైస్. డాటర్ స్పెల్లింగ్ చూసుకుంటున్నాడు గైస్. స్పెల్లింగ్ చూసుకుంటా. ఇప్పటివరకు నా టీ షర్ట్ చూపించలేదు కదా. ఇదే నా పేరు, ఇది నా రోల్ నంబర్, ఇది మా బ్యాచ్ నంబర్. వచ్చేసాను నేనే గాయ్స్. ఇది మా క్లాస్ మెంబర్స్. వీళ్ళంతా అంటే చాలా తక్కువ మంది నేమ్స్ ఇచ్చారు. సో ఇంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ ఒక 64-66 దాకా ఉంటారు మా క్లాస్ వాళ్ళు. అవునా? ఇవన్నీ నేను తర్వాత చూపిస్తా మొత్తం అయిపోయాక. చూడండి గాయ్స్, ఇప్పుడు వేసేసుకుంటాను ఇది. ఏం కాలేదు గాయ్స్, అంతా బాగానే ఉంది. గైస్ టీ షర్ట్ గైస్. చెప్పు.
కాలేజ్ బంక్ కొట్టడానికి వస్తాడు ఏమో అటెండెన్స్ చేయడానికి అటెండెన్స్ చేస్తుంది క్లాస్ బంక్ కొడతా హాయ్ అప్పన్ హాయ్ అప్పన్ బాయ్ సరే ఆల్ ద బెస్ట్ గైస్ గలీజ్ పాడైనా ఇప్పుడైతే మేము అయిపోయింది సిగ్నేచర్ డే లంచ్ చేయడానికి అందరూ వాళ్ళ ప్రేమలు వాళ్ళ వర్డ్స్ మొత్తం మా పైన ఇట్లా రాసినారు షర్ట్ పైన వీఆర్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్. ఓకే నేను ఇప్పుడు కరెక్షన్ చేయించుకొని పోతున్నా ఒక బుక్ ఆ సార్ ఉన్నాడు ఉన్నాడు గాయస్ అయిపోయింది గాయస్ వాటర్ ఫిల్ చేద్దామా టీషర్ట్ మా క్లాస్లో అంటే వేణు వాళ్ళ ఓయి క్లాస్లో సార్ ఇది చూపి ఎవరు రాలేరంట గైస్ క్లాస్కి ఇట్లా వెయిటింగ్ అని ఫ్యాకల్టీ పెట్టిండు ఇప్పుడైతే సిగ్నేచర్ డే అయిపోయింది ప్యాలెస్ పోతున్నాం తిన్నికి లంచ్ చేయడానికి అందరం క్లాస్ వాళ్ళంతా పోయినాక చూపిస్తా ఇగో మా క్లాస్ వాళ్ళకి ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి నేనే అడిగిన ఈమె అడిగినప్పుడు పోనీ ఎట్లా వస్తారు దానికి ఏదైనా సొల్యూషన్ అని చెప్పాలి కదా ఆయనకి నవ్వుతున్నాడు ఎట్లా వస్తున్నారంటే ఏమో తెలీదు అంటే ఒక ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్లో ఎక్కిరండి అంట వేణు ఆ ఫ్లైట్ చూపిస్తుంది ఎంత మంచి ఫ్లైట్ క్రేజీ అసలు ఎంత మంది జర్నీ చేసిన అనుకుంటున్నారు అది జారిపోతుంది కొంచెం పైకి గైస్ ఫ్లైట్ ఆ ఫ్లైట్లో రావాలంట వాళ్ళు ఏ మజాకులు చే అయితే డేంజర్ కొడుతుంది నీ స్కూటీ ఇచ్చేమని వాళ్ళు వస్తారు దాని మీద బ్రెయిన్ లేకుండా పోతుంది నేను గైస్ అయిపోయింది గైస్ సిగ్నేచర్ డే ఫినిష్ అందరూ ఏమేమి రాశారో నేను చూపిస్తా ఈవినింగ్ అన్నా ఒకసారి పైన కన్నా చూపిస్తా ఎందుకంటే ఎండ డేంజర్ పడుతుంది ఇంటికి వెళ్ళినప్పుడు గైస్ ఎండ చంపుతుంది మరి వెరీ నైస్ ఐడియా సిరి ఎండ చంపేస్తుంది ఇట్లా మొత్తం మరి డేంజర్ అంటే డేంజర్ ఇప్పుడు మేము నాకు ఆ చెట్టు దగ్గరికి పోవాలి గైస్ పోతున్నాం గైస్ లంచ్కి ఎస్ ప్యాలెస్కి పోతున్నాం నన్ను నమ్ముకొని వీళ్ళందరూ వస్తున్నారు అని నువ్వు అనిపిస్తలేవు ప్యాలెస్ వచ్చినాం గైస్ ఎస్ గైస్ ఇప్పుడే కష్టపడేసి వచ్చినాం పార్కింగ్కి నాకు యుద్ధం అయింది వీళ్ళే మెయిన్ లీడ్ తీసుకొని మాకు ఇంకా సపరేట్ ఇది ఇచ్చారు డైనింగ్ హాల్ వీళ్ళు మా క్లాస్ మెంబర్స్ అలసిపోయినారు వస్తున్నారు ఇంకా గైస్ మేమైతే మళ్ళీ కాలేజ్కి వచ్చినాం టైమ్ ఈస్ 3:44 ఎందుకు వచ్చిన క్విజ్ రాయలేను మొన్న ఆ క్విజ్ ఓపెన్ చేస్తా 5 o'clock వరకు ఉంటా వచ్చి రాసుకో అన్నాడు రాసుకోవాలి ఫుల్ ఎంజాయ్ చేసినాం గైస్ ఈరోజు అయితే మంచిగా అనిపించింది అయిపోయింది గాయస్ ఇంకా ఇవాళ డే అయితే ఎండ్ అయింది ఇంతకుముందు కాలేజ్కి పోయిన పని అయితే కాలేదు నాది పోర్టల్ ఓపెన్ కాలేదు సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము టైమ్ ఈజ్ 4:21 ఇప్పటివరకు అక్కడ ఆగిన బస్సెస్ అన్నీ పోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఏళ్ళు వస్తుంది అడ్డం సో అది గైస్ ఇంటికి పోతున్నాను నేను ఇప్పుడు మెల్లిగా పోతున్నా ఫుల్ బస్సులు ఇంకా చేజింగ్ చేసుకుంటూ అయితే పోలేను గైస్ నేను ఓవర్టేక్ చేసుకుంటా పోతాను ఇప్పుడు ఇంటికి ఇంకా అయిపోయింది ఇవాళ డే మీకు కనుక నా బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకే గైస్ ఫుల్ చెమట అయిపోయినా గైస్
జిడ్డు అయిపోయినాం ఇద్దరం. మార్నింగ్ క్లిప్ ఒకసారి వేస్తా, ఇప్పుడు క్లిప్ ఒకసారి చూడండి. బాయ్ గైస్, బాయ్ అపేషి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. ఎస్, నా బ్లాగ్ నాకు తెలిసి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామంటే గ్రాడ్యుయేషన్ డే టైంలో కలుస్తాం అందరం మళ్ళీ. సో అంటిల్ దెన్ బాయ్ గైస్, బాయ్ పేష నిత్య. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. గెలిచి ఓడింది కడేగా, అర్థంగా నీ జీవితాన్ని పాఠంలాగా నేర్చింది కడేగా. కలిసింది ఇక్కడ, విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా. దమ్దరే దమ్దరే దమ్దరే